అలాగున మనుషుడు బ్రతికినంత కాలము దేవుని కృప వెంటాడుతుంటుంది. రే నాతో సమాధానపడు, రాయబారులు పంపించాను, సువార్త నమ్ము. నమ్మలేదా నీ ప్రాణం పోతుంది, శరీరంలో నుండి నువ్వు వెళ్ళిపోతావు, భూమిని దాటేస్తావు. భూమిని దాటేసిన తర్వాత కృప ఉండదు. భూమిని దాటిన తర్వాత కృప అందుబాటులో ఉండదు, ఎవ్వరికి ఉండదు. ధనవంతుడు లాజరు ఉపమానం తెలుసు మనకి. ఈ లాజరు బీదవాడు దేవుని యందు విశ్వాసం ఉంచి కృపలో బతుకుతున్నాడు. ఈ ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు. భూమి మీద ఉన్నంతకాలం ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించి సన్నపనార వస్త్రాలు ధరించుకొని బతికాడు. భూమి మీద దేవుని కృప వెంటాడింది, కానీ మనుషుడు దాన్ని గుర్తించకపోతే ఏమైంది? ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు వేదన, పాతాళ లోకంలో వేదన పడుతున్నాడు. వేదన పడుతూ అయా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చడానికి ఆ లాజరుని పంపి అని అడుగుతున్నాడు. పంపిస్తే అక్కడ దయ ఉంటుందా? కృప ఉంటుందా? అక్కడ ఉండదు. దాటొచ్చావురా బాబు, గీత దాటొచ్చేసావు, అయిపోయింది. కృప దొరికే స్థలాన్ని నువ్వు విడిచిపెట్టొచ్చేసావు. ఇక్కడ కృప ఉండదు. దయచేసి గుర్తుపెట్టుకో, చచ్చిపోయిన తర్వాత పాతాళంలో కృప దొరకదు. కృప దొరికే ఏకైక స్థలము భూమి. దాంట్లో ప్రత్యేకించి క్రీస్తు శిలువ మరణం. ఒకడు క్రీస్తు శిలువ మరణంలో విశ్వాసం ఉంచితేనే దేవుని కృపలో ప్రవేశిస్తాడు, లేకపోతే లేదు. నాతో సమాధానపడు అదనమాట. దేవుడే స్వయంగా మనిషి దగ్గరికి వచ్చి, దేవుని కృప దీర్ఘశాంతం కలిగిన వాడు ఆయన. దీర్ఘశాంతం కలిగి నీకు ఆయుష్నిస్తున్నాడు. ఆయుష్నిచ్చి, రే బాబు ఈ రోజున్నా నాతో సమాధానపడు, నీ లోపాలు దిద్దుకో, నీ చెడుతనాన్ని, నీ భక్తిహీనతను మానుకో అంటున్నాడు దేవుడు. కానీ మనుషులు దాన్ని పట్టించుకుంటాడా? ఒక దినం ఉదయం లేచాడంటే ఇంక అయిపోయింది, అప్పుడే ప్లాన్ చేసుకుంటాడు.